రంగారెడ్డి జిల్లా చెర్లపటేల్ గూడలోని కస్తూర్బా గాంధీ హాస్టల్లో చెత్రోన్ కీ గూంజ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి శ్రీధర్ బాబు, ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. దేశంలో విద్యా వ్యవస్థ భంగపడిందని ఆయన అన్నారు. నీట్ లీక్ వల్ల విద్యార్థుల ఆందోళనకు గురై ఆత్మహత్య చేసుకున్నారన్నారు. దీనికి బాధ్యులైన కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. వీరందరికీ సంఘీభావంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మా నాయకులు బాధ్యతలో భాగంగా లీడర్ ఆఫ్ అపోజిషన్గా ఈ ప్రభుత్వం ముందుకొస్తలేదు, సమాధానం చెప్తలేదు అని ప్రైమ్ మినిస్టర్ గారి నివాసం ముందు ధర్నా చేస్తే ఒక సీనియర్ పార్లమెంటేరియన్, ఒక లీడర్ ఆఫ్ అపోజిషన్ మా రాహుల్ గాంధీ గారిపై పోలీసులు ప్రదర్శించిన అత్యుత్సాహం కానీ బీజేపీ ప్రభుత్వం నిరంకుశ విధానానికి సంబంధించిన ఆ ఆలోచన విధానం నిన్న కనబడదు. అడ్డగోలుగైన రూపంలో వారిని అరెస్ట్ చేసి తీసుకుపోవడం ఖచ్చితంగా మేము ఖండిస్తూ ఉన్నాం. ఈరోజు యావత్ విద్యార్థి లోకం కూడా దీన్ని ఖండిస్తూ ఉంది. వారి పక్షాన మా రాహుల్ గాంధీ గారిపై అక్కడ నిలబడితే దాన్ని కూడా ఆలోచన చేయకుండా ఆ విధమైన దానికి కారకులమైన వారిని వెంటనే వారిపైన ఆలోచన చేయాలని కోరుతా ఉన్నాం. ఎగ్జామినేషన్కు సంబంధించిన పూర్తి స్థాయిలో ఆడిట్ చేయమని, ఫిజికల్గా విద్యార్థులు రాసిన ఓఎంఆర్ షీట్స్ని, స్కాన్డ్ కాపీస్ని బయటికి పెట్టమంది. కాంగ్రెస్ పార్టీ ఈ రెస్పాన్సెస్ సంబంధించి ఏదైతే ఫైనల్ ఆన్సర్ కీ ఉంటుందో దాన్ని బయటకు పెట్టమంది. ద క్వశ్చన్ వాయిస్ మార్క్కి సంబంధించి కూడా దాన్ని పారదర్శకంగా ముందుకు పెట్టండి.